లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మంత్రి శ్రీధర్ బాబు సూచన. మంతనిలో గోదావరి నది ప్రవాహాన్ని పరిశీలించిన ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్తో కలిసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజలకు సూచించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా మంతనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, విపత్తును ఎదుర్కోవడానికి మా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మన రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరద నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారని తెలిపారు. మంతని మున్సిపల్ పరిధిలో కాలువలలో మురికి నీరును, చెత్త చెదారాలను వెంటనే క్లీన్ చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల దోమల ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్తో కలిసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. కడన్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు శ్రీపాదకు చేరుతున్న దృష్ట్యా 33 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నందున నదీ పరివాహక ప్రాంత ప్రజలు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా కలెక్టర్లు కోయ శ్రీహర్ష, కుమార్ దీపక్, సిపి శ్రీనివాస్, ఏసీపీ మడత రమేష్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నాం సార్. రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నాం. బార్గేట్ పెట్టించాము. అసలు ఎవరిని లోపలికి కూడా రాణిస్తలేం. బోర్డు కూడా పెట్టాం సార్. మొన్న లాస్ట్ టైం బోర్డు పెట్టించేసి ఎవరిని లోపలికి వెళ్ళకుండా ఆపేసాం సార్. లోపల మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. గత 3-4 రోజుల నుంచి పడతా ఉన్న భారీ వర్షాలు, వరద ప్రమాద గంటలు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి ఇంకా రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాల వాతావరణ సూచన ఉన్న మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలు, గ్రామస్తులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం అప్రమత్తంగా ఉండాలని. అధికార యంత్రాంగం సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. తగు విధమైన సమాచారంతో ఈరోజు మహారాష్ట్రలో పడుతూ ఉన్న వర్షాలు, మన ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎంత నీరు ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపున్న పెనుగంగా, వేణుగంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసేది కానీ కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా ఇప్పుడు మా మంచినీళ్ళ కూడా వర్షం ఎక్కువ కావటం, గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువ కావటం, లోతట్టు
ప్రాంతాలకు సంబంధించి, గోదావరి పరిహారక ప్రాంతాలకు సంబంధించి, కిందున్న 2 బ్యారేజీలకు సంబంధించి, బ్యాక్ వాటర్కి సంబంధించి ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది పడే ఆ గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉంది. మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే కార్యక్రమం భాగంలో మా అధికారులందరూ కూడా క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా సహకరించి మనం ఈ విపత్తును ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీరందరూ కూడా మనమందరం కూడా తప్పకుండా విపత్తును ఎదుర్కొందాం. ఎంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినా అందరి సహకారంతో విపత్తును ఎదుర్కొని ఎవరికి కూడా ఆస్తి నష్టం కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా, పశువులకు సంబంధించి కూడా నష్టం కాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వ అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా మేము ఈరోజు కోరుతా ఉన్నాం. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అధికారులు వారికి తప్పకుండా సూచనలు ఇస్తారు. వారి అధికారుల పరంగా వచ్చే సూచనల వరకు ఆ గ్రామాల వారి పరంగా సహాయక చర్యల భాగంగా మీరందరూ కూడా సహకరించమని, ఎక్కడెక్కడైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అవసరం ఉందో క్యాంపులు నిర్వహించి షిఫ్ట్ చేసి ఈరోజు మేము అందరికీ ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నంలో 52 రోజులు కూడా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నాం.